అమెరికాలో పానీపూరికి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది అంటే నమ్మగలరా? ఎస్, ఒక ఇండియన్ షెఫ్ మన స్ట్రీట్ ఫుడ్ తోనే అమెరికా బెస్ట్ రెస్టారెంట్ అవార్డు గెలిచాడు. జనరల్ గా అమెరికాలో ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ను ఎవరు సీరియస్ గా తీసుకోరు. కానీ ఒకరోజు భారతీయ అమెరికన్ షెఫ్ మెహర్వాన్ ఇరానీకి ఇలా అనిపించింది, మన ఇండియా వీధుల్లో అమ్మే పానీపూరి, చాట్, బజ్జీల నిజమైన రుచి అమెరికాలో ఎందుకు అందించకూడదు అని. అలా 2009లో నార్త్ క్యారోలినాలో మొదటి చాయ్ పానీ రెస్టారెంట్ ప్రారంభమైంది. పెద్ద పెట్టుబడి లేదు, భారీ ఇంటీరియర్స్ కూడా లేవు, కానీ ఒక స్పష్టమైన లక్ష్యం మాత్రం ఉంది. అదే అథెంటిక్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ని అమెరికాకు పరిచయం చేయడం. అలా మెహర్వాన్ మరియు ఆయన భార్య మెలి కలిసి ఈ ప్రయాణం మొదలు పెట్టారు. పానీపూరి, బేల్పూరి, పావ్ బాజీ, చాట్ ఇవి ఇండియాలో నార్మల్ స్నాక్స్, కానీ అమెరికాలో ఇవి ఒక కొత్త ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్స్ అయిపోయాయి. రుచి మాత్రమే కాదు, వీటి వెనుక ఉన్న ఇండియన్ కల్చర్, ఎనర్జీ ఇవే చాయ్ పానీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఒరిజినల్ టేస్ట్, సింపుల్ ప్రెజెంటేషన్, జీరో కాంప్రమైజ్ ఆన్ అథెంటిసిటీ ఇవన్నీ కలిసి చాయ్ పానీ రెస్టారెంట్ ని అక్కడ ప్రజలకి ఫేవరెట్ గా మార్చాయి. ఇప్పటి వరకు కర్రీస్ రెస్టారెంట్స్ మాత్రమే తెలిసిన మార్కెట్ లో చాయ్ పానీ రెస్టారెంట్ ఒక ఫ్రెష్ బ్రీజ్. ఈ ప్రయాణం ఇంతటితో ఆగలేదు, కొత్త రెస్టారెంట్లు కూడా ప్రారంభించారు. కానీ చాయ్ పాయింట్ ని టాప్ కి తీసుకువెళ్ళింది ఒకే విషయం, ఒరిజినాలిటీ. మరి ఫలితం 2022లో అమెరికాలోని అత్యంత ప్రాచుర్యం పొందిన జేమ్స్ బ్రీడ్ ఫౌండేషన్ అవార్డులో అమెరికాస్ బెస్ట్ రెస్టారెంట్ టైటిల్ చాయ్ పానీ రెస్టారెంట్ గెలుచుకుంది. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఆధారంగా ఉన్న రెస్టారెంట్ కు ఇది ఒక చారిత్రాత్మక విజయం అనే చెప్పాలి. సో ఈ రోజు చాయ్ పానీ అమెరికాలో ఒక బ్రాండ్ కాదు, ఒక మూమెంట్. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ కూడా ప్రపంచ లెవెల్లో షైన్ అవుతుందని నిరూపించింది. సో ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.